పార్వతీపురం, మన్యం జిల్లా నయాలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. సిపిఎం నేతల ఆధ్వర్యంలో గిరిజనులు నిరసనకు దిగారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు పట్టుకుని డోలీ మూతలు మోస్తూ వినూత్న నినాదాలు చేశారు. తక్షణమే గ్రామానికి రోడ్డు వేయాలంటున్నారు గిరిజనులు. కల్పించి గిరిజన ప్రాణాలకు భరోసా కల్పించాలి. నుండి సంకేత మీద నయ్య వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. రోడ్డు సౌకర్యం కల్పించి గిరిజన ప్రాణాలు కాపాడాలి. డోలీ మూతలు ఆపాలి. డోలీ మూతలు ఆపాలి. నుండి సంకేత మీద నయ్య వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. రోడ్డు సౌకర్యం కల్పించి గిరిజన ప్రాణాలు కాపాడాలి. పార్వతీపురం, మన్యం జిల్లా, కొమరాడ మండలం ఈ నయా పంచాయతీ అంటే గిరిజన గ్రామం మారుమూల పంచాయతీ. ఇది పాటు కుంచేసి పంచాయతీ. సుమారు 20 గిరిజన గ్రామాలు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. నేటికి రహదారి సౌకర్యం లేదు. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇదిగో రోడ్డు వేస్తామని చెప్పి చిన్న చిన్న రాళ్ళు వేచ్చారు. ఆ రాళ్ళు వేసిన తర్వాత టెలిఫోన్ రాళ్ళు లేదు. కొన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కోట్ల రూపాయలు మంజూరయ్యావి. డోలీ మూతలు లేకుండా చేస్తామని చెప్పి ఈ నెల 11వ తేదీన స్థానిక ఎమ్మెల్యే గారు జగదీశ్వర్ మేడం గారు శంకుస్థాపన చేశారు. పోని రోడ్డు వచ్చిందని చాలా సంతోషించి పండగ చేసుకుంటున్న నేపథ్యంలో 4 రోజుల్లోనే అడవి శాఖ అధికారులు వచ్చి మొత్తం జేసీబీని పట్టుకెళ్ళిపోండ్రు. అయితే అసలు అనుమతులు ఉన్నాయా లేవా? అనుమతి లేకుండా ఎందుకు శంకుస్థాపన చేసిన ఒక పక్క అడుగుతూ రెండో వైపు అనమాట ఈ జిల్లా కలెక్టర్ గారు ముస్తాబ్ అని చెప్పి జిల్లా వ్యాప్తంగా తిరుగుతాండ్రు. సార్, ముస్తాబు కార్యక్రమం మంచిదే, కానీ ఈ రోడ్డుకి ఒక రండి సార్, వచ్చి నడండి సార్ తెలుస్తుంది. ఎందుకంటే సుమారు 7 కిలోమీటర్లు రాళ్ళు రప్పలు నడలేమండి. మరి గర్భిణీ స్త్రీలు ఎలాగెళ్తారో తెలియని పరిస్థితి ఉంది. ఈ చిన్నపిల్లలు ఎలాగెళ్తారో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా తమరు మా తాలూకు సమస్యలు తెలుసుకొని అందరికి రక్షణ కల్పించాలి. ముడ్డం నయ పంచాయతీ గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. ఈ పిల్లలు చదువుకోవాల్సిన పిల్లలు ఎంత బాధపడుతున్నారో చూడండి సార్ ఒకసారి. ఇలాంటి ముసలోళ్ళని మోసుకెళ్లాల పరిస్థితి వస్తుంది. మాకు ఇప్పుడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆటో వచ్చినా ఏమొచ్చినా మధ్యలోనే ప్రాణాలు వదిలే అవకాశం ఉంది. అలాంటి రోజుల్లో మాకు రోడ్డు లేక ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది. మా చిన్నప్పటి నుంచి రోడ్డు వస్తుంది అంటున్నారు తప్ప రోడ్డు లేదు, ఏట్లేదు. అలాంటి సౌకర్యంలో మేము ఇంత ఇబ్బందులు పాలవుతున్నాం. మాకు రోడ్డు ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవసరమే ఉండేది కాదు. మాకు కొండపోడ్లు పనులు తప్ప ఏ వ్యవసాయం తెలియకుండా ఉన్నాము. కనీసము ఆ కొండపోడ్లు పట్టాలైనా మాకు ఇప్పిస్తే అవి ఎవరితోనైనా జీవనం సాగిస్తాము. మా పంటలు బాగా పండితేనే మా కూడు. పంట పండకపోతే మాకు ఏట్లేదు. వర్షాలు ఎవరిని చూసి కొట్టుకెళ్ళిపోతే మా కష్టాలన్నీ అర్థం చేసుకుంటే మీకు ముఖ్యమంత్రి గారికి మీకు ధన్యవాదములు. మాకు ఈ రోడ్డు సౌకర్యం కల్పించండి సార్. ఇదండి సార్, గొర్రె పిల్లలు కూడా నాటానికి తోవ లేకపోతే మోసుకొని వెళ్తున్నాం సార్ కొండ మీదకి. సార్, పవన్ కళ్యాణ్ గారు మీరు ఆలోచించి ఈ నయా పంచాయతీకి 9 గ్రామాలు ఉన్నాయి. వీటికన్నిటి రహదారి సౌకర్యం కల్పించి మా పిల్లలకి విద్య, వైద్యం అన్ని విధంగా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం సార్. కాబట్టి వెంటనే ఈ రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పి కోరుతున్నాం సార్ పవన్ కళ్యాణ్ సార్.